హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన రెసిపీ ఏంటంటే అరటికాయ కర్రీ అనమాట. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి. కూర అరటికాయలు అని అంటే ఇస్తారనమాట. ముందుగా ప్రాసెస్ ఎలానో చూసేద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో అరటికాయలు వేసుకొని అవి మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు, లైట్గానే ఉడకపెట్టుకోవాలి. మనం ఉడికిన తర్వాత ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని దాని మీద పొడిస్తే కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉడకపెట్టుకుంటే కర్రీ అయితే సరిగ్గా రాదు. కొంచెం గట్టిగా ఉంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఉడకపెట్టుకొని అన్నిటిని తొక్క తీసైతే పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అట్లానే ఒక ఆనియన్, కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 గరిటెలు ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఫ్రైకి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే అరటికాయ ముక్కలు ఆయిల్ని పీల్చేస్తాయన్నమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే టేస్ట్కి సరిపడంత కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సాంబార్లో కానీ రసంలో కానీ కాంబినేషన్ సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ గాయ్స్. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.